చెప్పండి, ఏం కావాలి? మా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి చెప్పండి. శుభ ఉట్కే ఆవడే గ్రౌండ్ కు అంటాడు. ఎప్పుడు ఇంటంటుంటది బూస్ట్, ఇంటంటుంటది బూస్ట్. యుద్ధానికి ఆయుధాలు సిద్ధం. ఇక్కడ మాస్ మల్లేష్ అంటారు. మాట్లాడన్నా, చాలా వెయిట్ ఉంటుంది అది. అన్ఫార్చునేట్గా ఇలా మొత్తం వాన పడుతుంది గాయ్స్. చక్కగా ఫీల్డింగ్ చేయడం వల్ల మేము చాలా రన్స్ కాపాడాము ఇలా. హార్డ్ హిట్టింగ్ చేసి బ్యాటింగ్లోకి వస్తున్న భీమ్ గారు చాలా హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @క్రికెట్ వాళ్ళ భీమ్ విరాట్. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే మ్యాచ్ ఉండే. సో యాక్చువల్గా నిన్న రాత్రి వర్షం పడడం కారణంగా అయితే అంటే గ్రౌండ్స్ వాళ్ళు అయితే ఏం కాల్ ఇవ్వలేదు మ్యాచ్ ఉందా లేదా అని. సో మాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే కన్ఫర్మేషన్ వచ్చింది మ్యాచ్ ఉంది, కండిషన్ బాగుంది గ్రౌండ్ది అంటే మేమైతే వెళ్తున్నాము. సో ఈయన మా టీమ్మేట్ ముజీబ్ భాయ్, ఈయన మా టీమ్మేట్ రెడ్డి అన్న. యాక్చువల్ గా నిన్న నేను యూట్యూబ్ లో పోల్ అయితే పెట్టినా, అంటే తెలుగులో చేయాలా హిందీలో చేయాలా వ్లాగ్ అని. బికాజ్ నా సబ్స్క్రైబర్స్ అయితే నార్త్ నుంచి చాలా మంది ఉన్నారు. మేబీ నేను తెలుగులో వ్లాగ్ చేస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో గైస్, నేనైతే తెలంగాణ లోకల్ నుంచి కాబట్టి సో మీ తెలుగు ప్రేక్షకుల నుంచి సపోర్ట్ అయితే మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎట్లా అంటే హిందీలో కూడా వ్లాగ్ చేయొచ్చు, బట్ హిందీలో ఏంటంటే మన హిందీ హైదరాబాదీ హిందీ వస్తుంది, అక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి అది కూడా కొద్దిగా వల్గర్గా అనిపించవచ్చు. సో నో వరీస్ గైస్, విల్ సీ గోయింగ్ ఫార్వర్డ్ నా యూట్యూబ్ జర్నీలో హిందీ బ్లాగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ మొయినాబాద్ పిఎస్ దగ్గర అయితే ఉన్నాము. సో మాకు మ్యాచ్ వచ్చేసి పెద్ద మంగళారం మొయినాబాద్ మ్యాచ్ ఉంది. సో రెడ్డి అన్న, ఎనీ వర్డ్స్? హిందీ మే బోలు, తెలుగు మే బోలు. నీ ఇష్టం అన్నా. సార్ కి మ్యాచ్ ఉండడం జరిగింది. రాత్రి నుండి నన్ను రిక్వెస్ట్ చేస్తే పొద్దున లాగౌట్ చేసుకొని రావడం జరుగుతుంది. ఇంకా హిందీ అన్నారు కాబట్టి హిందీ ప్లేయర్ అని అనుకునేరు. నేను కూడా తెలుగు, హైదరాబాద్, తెలంగాణ, ఆదిలాబాద్. ఇక్కడ ఉన్నాడు ముజీబ్ భాయ్, ప్రొఫెషనల్ హిందీ ప్లేయర్. ముజీబ్ భాయ్, हैदराबाद में सो मियाँ माया रहते, पाए होना नाश्ते में, ठीक है, रोटी शेरवा रात में, जबरदस्त सो के सुबह उठ के आ रहे मैच को खेल. సో గ్రౌండ్ కి అయితే ఒక 5-10 మినిట్స్ వెళ్తాం గాయస్. నేను వెళ్ళినాక ఇక మాది మ్యాచ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫీల్డ్లోకి వెళ్ళినాక ఏ మూడ్లో ఉంటామో తెలియదు. सुबह खाओ पाया, सुबह अरे मिसे बेद, सुबह खाओ पाया, सुबह अरे मिसे बेद, अरे मिसे बेद सॉरी. सुबह खाओ पाया, सुबह उठ के आयो मियाँ पाया, सुबह उठ के आयो मियाँ. చెప్పండి, ఏం కావాలి? మా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి చెప్పండి. మధ్యలో బ్లూపర్స్ కూడా ఇచ్చేస్తాం. ఆ పదం అంటే మాకు తెలియదు కానీ వాడేస్తాం అంతే. వాడేయాలంతే, ఎంజాయ్ చేయాలి, చిల్లి చేయాలి. లైఫ్ నుంచి నిద్ర లేకుండా మ్యాచ్ కి రావాలి. ఇట్లా హెల్త్ ఖరాబ్ చేసుకోవాలి. కెప్టెన్ గురించి చెప్పనా? మా కెప్టెన్ నార్మల్ గా మాట్లాడు, చాలా స్పెషల్ గా మాట్లాడతాడు. శుభ ఉట్కే ఆవడే గ్రౌండ్ కు అంటాడు. ఎప్పుడు ఇంటంటుంటది బూస్ట్ దౌడకి.
బ్యాటింగ్ వెళ్ళేటప్పుడు బూస్ట్ కావాలి, బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బూస్ట్ కావాలి, మ్యాచ్ తర్వాత బూస్ట్ కావాలి, మ్యాచ్కి వెళ్ళే ముందు బూస్ట్ కావాలి. ఆయన బూస్ట్ కోసమే మ్యాచ్కి వస్తాడు, లేకపోతే రాడు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ డౌడా ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ డౌడా ఎనర్జీ. ఆయన పేరు చెప్తలేవు. హిస్ నేమ్ ఇస్ విజయ్ కనకం, కాఫీ క్రికెట్ క్లబ్ కెప్టెన్. మా కెప్టెన్ అయితే నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో మీరు ఆయన చూసుండొచ్చు. ఆయన సిమిలర్ టు స్టీవ్ స్మిత్ లెక్క ఉంటాడు. ఆయన కలర్ గానీ, ఆయన ఫేస్ కట్ గానీ. పక్క పొడి వేసిన న్యూజిలాండ్ ప్లేయర్ ఎక్కుంటాడు, మహారాష్ట్ర న్యూజిలాండ్ ప్లేయర్. రీసెంట్ గా బోనాలు అయినాయి ఫ్రెండ్స్, రీసెంట్ గా బోనాలు అయినాయి ఇక్కడ హైదరాబాద్. బోనాలు అంటే మామూలు ఉండదు. తలకాయ బేజా పాయ కాళ్ళు వీళ్ళు పేగులు అన్ని, తలకాయ బేజా పాయ కాళ్ళు వీళ్ళు పేగులు అన్ని. దాంట్లో విస్కీ వేసుకొని కొడితే వేసేస్తారు. పొద్దున్న దాకలి ఓడి బ్లాక్ బ్యూటీ ముందర పొద్దున్న అమ్మాయి అనుకున్నారు, కుక్క పిల్లరా బాబు. మ్యాచ్ మొత్తం అవ్వకపోవాలా మా కెప్టెన్ కి. మిస్టర్ పర్ఫెక్ట్ ఓకే పూరా. हो जाना ना ఎర్లీ మార్నింగ్ అయితే మాకు కాల్ చేసి తొందరగా అయితే మాకు ఫాలో అప్ అయితే చేసి ఎట్ లాస్ట్ గ్రౌండ్లోనే అయితే దింపిండు. బట్ మా కెప్టెనే రాలేదు. ఇంకా వస్తున్నా ఒడ తింటున్నంట. ఇక్కడ మాస్ మల్లేష్ అంటారు. మాట్లాడన్నా. ఇక్కడ పిచ్ రోలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, వర్షం వల్ల మట్టి అయితే ఎంత వెట్టుకుందో. ఇక్కడ రోలింగ్ అయితే చేస్తుర్రు. సో మ్యాచ్ స్టార్ట్ కానీ ఇంకా 15 to 20 minutes ఉంది గైస్. మా కెప్టెన్ వచ్చేసిండు. సో ఇక మా ఆయన కెప్టెన్ విజయ్ అన్న. బాగా అయిపోతుంది. ఎందుకు గెలిచినా చెక్ చేస్తాను గెలిచినా కెప్టెన్ ఓకే, ఆల్రెడీ కెప్టెన్ ఓకే అవుతలా అన్న మ్యాచ్ స్టార్ట్ చేద్దాము. ఇల్లు వేస్తా సగం మ్యాచ్ అక్కడ అయిపోతుంది. కనకమన్న ఓకే కదా. 18 ఓవర్స్ 18 ఓవర్స్ 18 ఓవర్స్ అయితే ఆగుదాం, అర్ధ గంట ఆగుతా నేను. 20 ఆడతా నేను 20 ఆడతా. లేకపోతే నువ్వు 18 అన్నా అంటే నేను 9:30 స్టార్ట్ చేస్తా డ్రై అయిన తర్వాత. నేను చెప్తుంటా నేను ఒక మాట చాలు 99 ఆడదామన్నా. ఇంకోటి కొంచెం ఫాస్ట్ చేయాలి. మాస్టర్. రియాలిటీలోనే మీరు 19 అవర్స్ అనుకుంటున్నాను, నేను 19 అవర్స్ బౌలింగ్ అయ్యాను. ఎందుకు ఆ కబుర్లో నన్ను ఆడదాం కదా, ఒకటే కదా. 19 ఆడుతున్నాను. బ్యాటింగ్ అన్న టాస్క్ రావాలి. ఇక హరి అంట. టాస్ అయితే ఓడిపోయినాం గాయస్. వాళ్ళు ఏం తీసుకుంటారో ఇంకా డిసైడ్ చేయలేదు. 19 ఓవర్స్ అంట, 1 ఓవర్ డిడక్ట్ చేసిర్రు. యుద్ధానికి ఆయుధాలు సిద్ధం. బ్రో నువ్వు డోర్ వేయలేదు బ్రో. చెట్టా క్యాప్ మ్యాచ్ को క్యాప్ దింగిపోతున్నాం చింటూ. నాకు ఇయర్లీ అండ్ ఎవరు మ్యాచ్ को క్యాప్ దింగిపోతున్నాం చింటూ. నాకు ఇయర్లీ అండ్ ఎవరు డీప్ డిస్కషన్ జరుగుతుంది. మోటివేషన్ ఎలా ఉంది భీమ్ గారు? చాలా బాగుంది ఆ మోటివేషన్. మోటివేషన్ మా కెప్టెన్ చెప్పిండు కదా, దౌడల బూస్ట్ వేసుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ మా కెప్టెన్. ఆయన మాట్లాడితే ఎక్కువ బూతులు తక్కువ మాటలు అర్థం చేసుకోవాలి. ఇష్టం ఉన్నోళ్ళనే తిడతాడు. అది అంతే. నువ్వు ఇష్టమైన బ్యాట్స్మెన్ అయితే? ఇష్టమున్న బ్యాట్స్మెన్, ఇష్టమున్న మనిషి. ఆయనకి ఇష్టం నేను. వద్దు సద్గురైన గ్యాప్ లో నువ్వు ఇష్టం అనే వస్తుంది. మా చింటూ బాయ్ స్మైల్ చూడండి, మజా ఉంటది. మాకి గిరిగిరి ఆగు. ఈ మధ్య అరుణాచల్ వెళ్ళొచ్చా కాబట్టి అన్నా ఓ టీ కూడా ఇంకే టీషర్ట్ తీస్తున్నాడు. బిల్డార్ టీషర్ట్ తీస్తున్నాడు. తీయండి భయ్యా, తీయండి పర్లేదు. కన్నా ఇది మా ప్రేక్షకులు కళ్ళు మూసుకుంటారు భయ్యా, కళ్ళు మూసుకోండి ప్లీజ్.
మా ప్రేక్షకులు కళ్ళు మూసుకుంటారు భయ్యా, కళ్ళు మూసుకుంటారు ప్లీజ్. ఏంటి అది పెట్టొచ్చుగా. మోటివేషన్ స్టార్ట్. కెప్టెన్ ఒక 4 మాటలు ఈ హార్డ్ హిటర్ బల్లే బాస్ ప్రశాంత్. ఆడిటింగ్ చేసి బ్యాటింగ్లోకి వస్తున్న భీమ్ గారు చాలా కష్టపడి యుద్ధంతో రన్అట్ అయ్యారు. గైస్ మా స్కోర్ వచ్చేసి 134 20 ఓవర్స్కి. ఏంటంటే పిచ్ పచ్చిగా ఉండడం వల్ల, డ్యాంప్ ఉండడం వల్ల స్కోర్ అయితే ఎక్కువ కొట్టలేకపోయాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో ప్రశాంత్ స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి దిగి లాస్ట్ బాల్ వరకు ఉండి 60+ రన్స్ స్కోర్ చేసి, సో ఒక 15 minutes బ్రేక్ తర్వాత మాకైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము ఫీల్డ్లోకి వెళ్ళి ఇక వాళ్ళని 134 కొట్టకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. మేము మా బెస్ట్ ఇస్తామని అనుకుంటున్నాము. మన బౌలర్ హరి అయితే బ్యాటింగ్ అప్పుడు అయితే అస్సలే లేడు. సడన్గా బౌలర్ కాబట్టి మేము బౌలింగ్ టైంలో వచ్చేసిండు. 134 అయితే టార్గెట్ ఉంది. ఇక చూడాలి రెస్ట్రిక్ట్ చేస్తామా. ఇక్కడ ఎంపైర్ అయితే కొత్త బాల్తో రెడీగా ఉన్నాడు, మన లెగ్ ఎంపైర్. మ్యాచ్ ఆడుకుంటా వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది గాయస్. ట్రై చేస్తున్నా ఫుల్ మ్యాచ్ కవర్ చేయడానికే. గాయస్ మ్యాచ్ అయితే ఎండ్కి వచ్చింది. 6 overs 48 కొట్టాలి అపోజిషన్ టీము. మేమైతే బాగానే రెస్ట్రిక్ట్ చేసినాము, వాళ్ళవి 6 wickets డౌన్ అయినాయి. ఇప్పుడు టెలెండర్సే వస్తారు, బట్ మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకుండా మా లైనప్ మేము వేసుకుంటా ఉండాలని చూడాలి. 36-48. అన్ఫార్చునేట్గా ఇలా మొత్తం వాన పడుతుంది గాయ్స్. నేను అనుకుంటూనే ఉన్నా ఈ క్లౌడీ వెదర్కి. అన్ఫార్చునేట్గా మ్యాచ్ డిఎల్ మెథడ్కి వెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు భీమ్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేయడం వల్ల మేము చాలా రన్స్ కాపాడాము ఇలా. సో ప్లేయర్స్ ముఖంలో డిసప్పాయింట్మెంట్ చూడొచ్చు. మ్యాచ్ ఫినిష్ కాకుండా రెయిన్ పడుతుంది. మోస్ట్లీ భీమ్స్ ఫీల్డింగ్. సో డిఎల్ మెథడ్తో 6 boundaries మేము విన్ అవుతామని అనుకుంటున్నాము. ఉన్నామండి ఏం లేదు. అప్పుడు 3 overs 3 runs లీడ్ ఉంది నేను బౌలింగ్ గ్రౌండ్లో ఉన్నాం. కూర్చుందామని చెప్పి నన్ను కంప్లీట్గా స్టాప్ అయితే అయిపోయింది వాన వల్ల. హ్యాట్స్ ఆఫ్ బ్యాట్స్మెన్. గిట్టుబాటు అయింది ఇది. ఏడవైనా మ్యాచ్ కాదు ముందు అలా 12th player పెట్టి ఆడిపిస్తారు. 12th player ఏమో కానీ వాన పడుతుందిగా. అర్బన్ ఫార్మ్స్ వర్షం పడుతుంది. మ్యాచ్ కాదు వేరే పని ఉందని చెప్పి అయిపోద్ది, డీల్ అయిపోద్ది. పంపుతాడు. ఫైనల్లీ మా టీంకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అని అంటే రిషు భాయ్, మన ప్రశాంత్. బ్యాట్స్మెన్ కమ్ బౌలర్, ఆల్రౌండర్. నాతో పాటు ఓపెనింగ్ వచ్చిండు. అన్ఫార్చునేట్ గా నేను ఇలా నా బెస్ట్ ఇవ్వలేకపోయినా. మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. డిఎల్ మెథడ్ లో మేమే గెలిచినాము. వాళ్ళు ఫుడ్ అయితే కుక్ చేసుకుంటారు, ప్రిపేర్ చేస్తారు. అపోజిషన్ టీం కూడా మొత్తం ప్యాకప్ చేసుకొని వెళ్ళి మాస్ మల్లేష్ పోతుండు. మాట్లాడన్నా ఏదైనా మాట్లాడదాం చెప్పు. ఏదైనా కొట్టాలి లేకపోతే అవుట్ అయిపోవాలి, అంతే కదా. ఈ డైలాగ్ కి నేను చిరంజీవి పాట పెడతా. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. లేదు మాస్ మల్లేష్ డైలాగ్. ఏముంది మాస్ మల్లేష్ డైలాగ్?
నాకు తెలియదన్నా. బాగుండాలిరా బాబు. అచ్చా ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది. వాన ఆగిపోయి మళ్ళా ఎండ అయితే గట్టిగా కొడుతుంది. సో మ్యాచ్ అయితే మేమే గెలిచినాం డిఎల్ మెథడ్లో. 13 runs అహెడ్ ఉండే. ఫైనల్లీ గెలిచినాం. మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ప్రశాంత్. మ్యాచ్ ఉందని వెళ్ళిపోయాడు. సో మా ప్లేయర్స్ కూడా ప్యాకప్ చేసేసుకొని మొత్తం డ్రెస్సింగ్ చేంజ్ చేసేసుకొని రెడీగా ఉన్నారు ఇంటికి వెళ్ళడానికి. సో గైజ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో హిందీలో కాకుండా తెలుగులో తీస్తున్నా, ఎందుకంటే మనం తెలంగాణ కాబట్టి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్.